జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉదంపూర్లోని జాఫర్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. అటు భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నాయి. అంటే వారికి అక్కడికి కొంతమంది టెర్రరిస్టులు వచ్చారు, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటి విధంగా కదలికలు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా ఇటు జైషీ మహమ్మద్ కు ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించి అక్కడ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆ టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇతర వైపుగా పోలీసులు కూడా ఒకసారిగా కాల్పులు చోటు చేసుకోవాల్సి వచ్చింది, కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంట్లో 3 కూడా అక్కడికక్కడే స్పాట్ లో మరణించారు. సో ఎన్కౌంటర్ బ్రోక్ బిట్వీన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ టెర్రరిస్ట్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఉదంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సోమవారం రోజున సాయంత్రం సమయంలో ఉదంపూర్ జిల్లా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒకసారిగా ఇటు భద్రతా బలగాలకి అటువైపుగా టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. సో సోవాన్ మజల్తా ఏరియా అదొక హిల్లీ ప్రాంతం, సో కొండకోయ లాంటి ప్రాంతం. సో అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఆ టెర్రరిస్ట్ కూడా అలర్ట్ అయ్యారు. 3 జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన టెర్రరిస్టులు అంతా కూడా అదే అవుట్ఫిట్ లో, టెర్రరిస్ట్ అవుట్ఫిట్ లో ఉన్నారు, అదే కాస్ట్యూమ్ లో ఉన్నారు. సో పక్కా సమాచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ సిఆర్పిఎఫ్ బలగాలు ఒక్కసారిగా జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా అవతల వైపుగా టెర్రరిస్టులు కూడా ఒకసారిగా దాడికి పాల్పడ్డారు, ఒకసారిగా గన్ తో పేల్చడం మొదలు పెట్టారు. దీంతో పోలీసుల వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది, పోలీసులు కూడా తిరిగి దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ సంఘటనలో 3 కూడా అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాలు ఎస్కేపింగ్ జోన్స్, అంటే వాళ్ళు ఎక్కడికి కూడా పారిపోకుండా ఆ ఎస్కేపింగ్ జోన్స్ ను కూడా కట్టుదిట్టం చేశారు. దీంతో ఆ 3 కూడా చాలా చాకచక్యంగా వారిని అంతమొందించడానికి మన భద్రతా బలగాలకి చాలా అనువైనటువంటి ప్రాంతంగా, అట్ ది సేమ్ టైం కొంత ఈజీ కూడా అయింది. సో గతంలో కూడా ఎగ్జాక్ట్ గా 1 మంత్ క్రితం జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడ పలు ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. సో ఎగ్జాక్ట్ గా నవంబర్లో ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ లో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఒక కీలకమైన ఉగ్రవాదిని అక్కడికి అదుపులోకి తీసుకున్నారు. సో ఆయన దగ్గర నుంచి M5 రైఫిల్ తో పాటుగా మిగిలినటువంటి కొన్ని ఆయుధాలు కూడా లభించాయి. సో అక్కడ అదుపులో తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్న క్రమంలో చాలా విస్తృతమైన విషయాలు బయటపడ్డాయంట. సో ఆపరేషన్ పింపుల్ ఇప్పుడు నవంబర్ లో జరిగింది. ఆపరేషన్ పింపుల్ అది ఇంకా కొనసాగుతోంది. సో 2 terrorists were killed during an ongoing encounter in the Keran sector of Kupwara district. కేరాన్ సెక్టార్ లో కుప్వారా జిల్లాలో అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆపరేషన్ పింపుల్ లో భాగంగా అప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు అక్కడ 2 జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ తో ఆ 2 అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో వారిని విచారించిన క్రమంలో చాలా విస్తృతమైన విషయాలు బయటపడ్డాయి. సో నవంబర్ 5 నుంచి చెప్తున్నాను, ఆపరేషన్ పింపుల్ మొదలైనటువంటి నుంచి కూడా కిష్త్వార్ చతురు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు 2 జాయింట్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగితే 4 మరణించారు. ఇక నవంబర్ 7, 9 3 రోజుల పాటుగా కెరాన్ సెక్టార్ ఇందుకు చెప్పినటువంటి ఆపరేషన్ పింపుల్ లో భాగంగానే జాయింట్ ఆపరేషన్ జరిగితే 2 న్యూట్రలైజ్ చేశారు. అంటే 2 హతమార్చడం, ఆ తర్వాత మరో 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించిన క్రమంలో చాలా విస్తృతమైన విషయాలు బయటపడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 19 బారాముల్లా ఉరీ సెక్టార్ దగ్గర అక్కడ కూడా కొంతమంది ఉగ్రవాదులు అక్కడికి చొరబడ్డారు. వారు కొంత దారుణాయుధాలతో ఉన్నారు, వారు కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతున్నారు, మారణహోమానికి తెరలేపే అవకాశం అని చెప్పి గుర్తించినటువంటి భద్రతా బలగాలు వారిని అప్పటికప్పుడు నేలమట్టం చేశాయి. ఇక డిసెంబర్ 10 నుంచి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10 నుంచి జమ్మూ రీజియన్ లోని కతువా, సాంబా ఈ ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా 4 అంతమొందించారు. దాంట్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ పాల్గొన్నాయి. స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ కూడా పాల్గొని 4 అంతమొందించారు. సో ఈ జాయింట్ ఆపరేషన్ లో ద బిగ్గెస్ట్ ఆపరేషన్ 4 హతమార్చడం అంటే అదే మొదటిసారి. డిసెంబర్ 10 to 14 4 రోజుల పాటుగా ముప్పు తిప్పలు పెట్టారని చెప్పారు ఉగ్రవాదులు కూడా. డిసెంబర్ 12 to 13 అక్నూర్ ఆపరేషన్ అక్నూర్, అంటే అక్నూర్ అనేటువంటి ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ రకంగానే కొంతమంది ఉగ్రవాదులు రావడంతో అక్కడ కూడా 2 అరెస్ట్ చేశారు. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి 2 అరెస్ట్ చేశారు. అబ్దుల్ ఖలీక్ ఫ్రమ్ రాజౌరి
అబ్దుల్ ఖలీక్ అనే వ్యక్తిని, ఒక ఉగ్రవాదిని, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర కొన్ని రైఫిల్స్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇక December 13 జమ్మూ రీజియన్, రాజౌరి అండ్ పూంచ్ ఈ ప్రాంతాల్లో కూడా సుమారుగా వింటర్ సెక్యూరిటీ ప్లాన్ లో భాగంగా అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు 4 హతమార్చారు. ఇక ఈ రోజు 3 హతమార్చడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పింపుల్ పేరుతో ఎక్కడికక్కడ ఉగ్రవాదుల్ని పట్టుకునే ప్రయత్నం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, మరికొంత సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఆ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు ప్రధానంగా వినిపిస్తోందంటే ఇటీవల కాలంలో అటు నేపాల్ కి సమీపంగా, ఆ తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాది నీచ్ కమిన్ కుత్తే గాడు మసూద్ అజార్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఒకసారిగా ఆ స్లీపర్ సెల్స్ మొత్తాన్ని కూడా యాక్టివ్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భారత్ ని అడ్డుకోలేకపోతోంది, భారత్ ని కనీసం టచ్ కూడా చేయలేకపోతోంది. సో ఈ సమయంలో మనంతా అలర్ట్ అవ్వాలి. కాబట్టి స్లీపర్ సెల్స్ ని యాక్టివ్ చేసి మనమంతా ఏదో ఒక రకమైనటువంటి మారణ హోమాన్ని సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే, పిచ్చి ఆలోచనతోనే, మూర్ఖత్వపు ఆలోచనతోనే ఈ దిక్కుమాలటువంటి ఈ హల్వాగాళ్ళు మళ్ళీ మొదలైపోయి మళ్ళీ దాడులకు తెరలేపుతున్నారు. సో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్ లాంటి వాళ్ళే ఇప్పుడు ఇటువంటి స్లీపర్ సెల్స్ ని మళ్ళీ యాక్టివ్ చేయించి వారి ద్వారా ఇటువంటి దాడులకు ప్రేరేపించాలనేటువంటి ఆలోచన చేస్తూ కుట్రలు పడుతున్నప్పుడు మన భారత భద్రతా బలగాలు వారిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ప్రెసెంట్ ఇట్స్ గోయింగ్ సేఫ్, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ బార్డర్ లో మాత్రం కొంచెం టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ భారత భద్రతా బలగాలు, మన సిఆర్పిఎఫ్ జవాన్లు అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించి ఆ పాకిస్తాన్ మూకలని, ఆ టెర్రరిస్టులని గుండెల్లో బుల్లెట్ దించుతున్నారు, ఒళ్ళంతా ఛిద్రం చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు బయటపడతారు, డైరెక్ట్ గా మసూద్ అజార్ ని ఎప్పుడు టార్గెట్ చేస్తారు అనేది చూడాలి. హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం ట్రిపుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్నగర్ వైపు స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం ట్రిపుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్నగర్ వైపు స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్ లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.